ఒడిశాలో కూడా ఆర్కే బీచ్ లాంటి ఒక బీచ్ ఉందండోయ్. ఎక్కడో ఏంటో ఈ బీచ్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే వీడియోలోకి వచ్చేయండి మరి. నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హలో మాస్టరు, ఏవండి మేడం గారు, వెల్కమ్ టు మై ఛానల్. వెహికల్ ఎంట్రీ టికెట్ 20 రూపీస్లా తీసుకుంటారు. అక్కడ కనిపిస్తుంది చూడండి, అది వెహికల్ పార్కింగ్కి. కార్లు, వ్యాన్లు ఇలా తీసుకొచ్చిన వాళ్ళు అక్కడ పార్క్ చేసుకోవచ్చు. దానికి సపరేట్గా వేరే టికెట్ ఉంటుంది. బీచ్ నేమ్ సొన్నాపూర్ బీచ్. ఈ బీచ్ ఇచ్చాపురం నుంచి 18 కిలోమీటర్స్, బరంపురం నుంచి 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అండి ఇక్కడ నుండి ఫుడ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. ఎవ్రీడే ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి. కాకపోతే న్యూ ఇయర్ టైంలో, ఫెస్టివల్ సీజన్స్లో ఇంకా ఎక్కువ షాప్స్ పెడుతూ ఉంటారు, ఎక్కువ మంది వస్తూ ఉంటారని. ఈ బీచ్ టైమింగ్స్ 7 AM to 6 PM. బయట ఈ బీచ్లో స్టే చేసినందుకు టికెట్ ఏం తీసుకోక్కర్లేదు, ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు, మొత్తం ఫ్రీనే. కాకపోతే ఆ పార్క్ లోపలికి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలి. అదిగో అక్కడ కనిపిస్తుంది చూడండి, అది టికెట్ కౌంటర్. ప్రైస్ 1 పర్సన్కి 20 రూపీస్. పార్క్ లోపల ఎలా ఉంటుందో చూసేద్దాం రండి. ఇందాక తీసుకున్న టికెట్ వీళ్ళకి చూపించేసి లోపలికి వెళ్ళిపోవడమే. పార్క్ మొత్తం గ్రీనరీతో నిండిపోతుంది. వన్ ఆఫ్ ది క్లీనెస్ట్ బీచ్ ఇన్ ఇండియా. ఈ బీచ్ లో ఎప్పటికప్పుడే క్లీన్ చేస్తూనే ఉంటారు, ఎప్పుడు క్లీన్ గానే ఉంటుంది ఈ బీచ్. ఈ పార్క్ లో షవర్ చేంజింగ్ రూమ్స్, ఫిట్నెస్ సెంటర్, ఫస్ట్ ఎయిడ్ స్టేషన్, చిల్డ్రన్స్ పార్క్ అండ్ జాగింగ్ ట్రాక్, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఇచ్చాపురం, ఒడిశా ఈ దగ్గర ప్రాంతంలో ఎవరైనా ఈ బీచ్ని చూడకపోయి ఉంటే కంపల్సరీ విజిట్ చేయండి. చాలా బాగుంటుంది, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఈ బీచ్ పిక్నిక్స్కి అయితే బెస్ట్ ప్లేస్. ఎప్పుడు ఫ్రెండ్స్తోనే కాదండి, ఫ్యామిలీస్ని కూడా అప్పుడప్పుడు తీసుకొని వెళ్తూ ఉండండి. వాళ్ళకి మనం కాకపోతే ఇంకెవరు చూపిస్తారు చెప్పండి, వాళ్ళు కూడా ఇవన్నీ చూడాలి కదా. నేను ఇచ్చిన సజెషన్ ఏంటంటే, ఫ్యామిలీతో వచ్చినప్పుడు మాత్రం మార్నింగ్ టిఫిన్ చేసేసి లంచ్ ప్రిపేర్ చేసేసుకొని ఇక్కడ తెచ్చేసుకోండి. మార్నింగ్ 9కి వచ్చేసిన ఈవినింగ్ 6 వరకు ఉంటుంది కాబట్టి అందరూ ఇక్కడే భోంచేసుకొని ఇక్కడే ఎంజాయ్ చేసుకొని వెళ్ళొచ్చు. ఎప్పుడు సీరియళ్ళు, సినిమాలు చూస్తూ భోంచేయడమేనా? ఒక్కసారి బయటకు వచ్చి ఈ బీచ్ని చూస్తూ ఫుడ్ని ఎంజాయ్ చేయండి. ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోండి. ఈ వైలెట్ కలర్ ఫ్లవర్స్ చాలా అందంగా ఉన్నాయి కదా. నిజంగా ఈ బీచ్కి ఈ వైలెట్ కలర్ ఫ్లవర్స్ వల్లే చాలా అందం వచ్చిందేమో. చెప్పాను కదా ఈ బీచ్ చాలా నీట్గా ఉంటుందని. అక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళు ఎప్పటికప్పుడే క్లీన్ చేస్తూనే ఉంటారు. మీరు ఎప్పుడు వచ్చినా క్లీనింగ్లోనే ఉంటుంది. ఎక్కడికక్కడే చూస్తున్నారు కదా, బ్యాంబూస్తో తయారు చేసిన డస్ట్బిన్స్ పెట్టున్నారు. మనం వీడియోలో ముందు చెప్పుకున్నట్టు ఫస్ట్ ఎయిడ్ స్టేషన్, అదిగోండి బీచ్ మేనేజర్స్ ఆఫీస్. ఆ నెక్స్ట్ CCTV కంట్రోల్, ఆ నెక్స్ట్ ఫస్ట్ ఎయిడ్ స్టేషన్. ఈ పార్క్ మొత్తం ఆ రెడ్ కార్పెట్ తోటే ఉంటుంది. ఇక్కడ వాటర్ అవైలబిలిటీ కూడా ఉందని చెప్పాను కదా, అదిగోండి వాటర్, ప్యూరిఫై వాటర్. అక్కడ చూడండి వాళ్ళు పిక్స్ తీసుకుంటున్నారు, మేము కూడా పిక్స్ తీసుకున్నాము. అవి వీడియో పైన యాడ్ చేస్తాను చూడండి. ఫస్ట్లో చెప్పాను కదా ఇక్కడ టాయిలెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయని. అవి టాయిలెట్స్ లేడీస్కి, జెంట్స్కి వేరువేరుగానే ఉన్నాయి, పర్వాలేదు. లోపల కూడా చాలా బాగున్నాయి. అవి నేను వీడియో తీయలేకపోయాను. చేంజింగ్ రూమ్స్ గురించి చెప్పాను కదా, అదిగోండి జెంట్స్ చేంజింగ్ రూమ్స్. అటు సైడ్ ఉన్నవి లేడీస్ చేంజింగ్ రూమ్స్. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు డ్రెస్ ఇంకొక పెయిర్ ఎక్స్ట్రా తీసుకురండి, ఎందుకంటే వాటర్లో చాలామంది ఎంజాయ్ చేసిన వాళ్ళు ఉంటారు. అదే తడి బట్టలతోటి మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళలేరు కదా, సో చేంజ్ చేసుకొని ఫ్రీగా వెళ్ళొచ్చు. లేదండి, ఇక్కడ అన్నీ అవైలబుల్గానే ఉన్నాయి. మీరు బీచ్కి వచ్చిన తర్వాత ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. పిల్లలకి బీచ్ అంటేనే ఒక సరదా, అలాంటిది బీచ్లో పార్క్ ఉందని తెలిస్తే ఇంకేమైనా ఉందా అండి? మనం ఆపగలమా వాళ్ళని? పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా ఆడుకోవచ్చు, పర్వాలేదు. కాకపోతే కొంచెం కేర్ఫుల్గా చూసుకొని ఆడితే ప్రాబ్లం ఏమి ఉండదు. మేము కూడా అక్కడ ఆడిన వీడియో ఉంటుంది, ఆ క్లిప్ వీడియో పైన యాడ్ చేస్తాను చూడండి. చూడండి అక్కడ పెద్దవాళ్ళు కూడా ఆడుతున్నారు, కొంచెం చూసుకొని ఆడితే ఏం ప్రాబ్లం ఏమి ఉండదు, పర్వాలేదు. బీచ్ మాత్రం చాలా బాగుందండి, చాలా పీస్ఫుల్గా ఉంది. మైండ్ బాగాలేని వాళ్ళకి బాగుంటుంది. ఒకసారి వచ్చి ఆ బీచ్ని చూస్తూ ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది అంతే. గోవా స్టైల్ని కూడా రీక్రియేట్ చేశారు. మన దగ్గరలో బెస్ట్ ప్లేస్, బెస్ట్ బీచ్ చూడాలి అంటే ఇదని నేను చెప్తాను. అక్కడ కనిపిస్తుంది చూడండి వైట్ బిల్డింగ్, అక్కడ వరకు ఉంది.
పర్వాలేదు, జాగింగ్కి వచ్చిన వాళ్ళకి బాగుంటుంది ఈ ప్లేస్. ఆ బీచ్లో మేము కూడా ఆడుకున్న వీడియో ఉంటుంది, అది కూడా పైన యాడ్ చేస్తాను చూడండి. ఇప్పటి వరకు చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా లేట్ చేయకండి, వచ్చేయండి. ఈ సండేనే ప్లాన్ చేసేయండి, ఫ్యామిలీ మొత్తం వచ్చి ఎంజాయ్ చేయండి. ఇంతవరకు చూసిన వాళ్ళు లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ని నాకు అందజేయండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్, బ్లెస్ మీ ఆల్.